Welcome to Herbal Exhibition. This is P. Sindhura from BSc Biotechnology. Very good. ఈ ట్రీ నేమ్ వచ్చేసి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇది కామన్ నేమ్ వచ్చేసి ఇండియన్ స్నేక్ ప్లాంట్ అంటారు మ్యామ్ ఆర్ బ్రెజిలియన్ టీ అని కూడా అంటారు. దీని యొక్క కామన్ నేమ్ ఇదిరా ఇది మ్యామ్ ఇదేగా ఇదే మ్యామ్. ఓకే అయితే దీని యొక్క యూజెస్ వచ్చేసి మెడికల్ యూజెస్ లీవ్స్ వచ్చేసి కోల్డ్ కాఫ్ అది వచ్చినప్పుడు ఐ మీన్ ఇది చేసుకుని మరిగించుకొని వాటర్ తాగుతూ ఉంటాయి. పువ్వులు కూడా భలే ఉన్నాయి కదా. అవునా మరిగించుకొని తాగితే ఐ మీన్ కోల్డ్ కాఫ్ అనేది తగ్గుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దీని యొక్క దాన్ని పౌడర్ లాగా చేసుకొని తింటే తగ్గుతుంది ఆకులు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది ఎలర్జీస్ని కూడా క్లియర్ చేస్తుంది. ఇది డైరెక్ట్ ఆకు మనకి ఎప్పుడైనా ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే తింటే డైరెక్ట్ ఆకు ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. ఇండియన్ స్నేక్ ప్లాంట్ వీటిల్లో యూజ్ చేసే ఏంటంటే లీవ్స్, రూట్స్ అండ్ స్టెమ్ ఇవి అనేది యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి మ్యామ్ సంపంగి చెట్టు సంపంగి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మంగోలియా చంపక. కామన్గా ఏమంటారంటే సన్ చంపా అని కూడా అంటారు. దీని యొక్క మెడికల్ యూజెస్ వచ్చేసి డయేరియాకి అంటే మోషన్స్ అవ్వకుండా ఉండడానికి దీన్ని పౌడర్ లాగా చేసుకొని తింటే అవుతుంది మ్యామ్. అలాగే ఇంకా ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చినా కానీ పౌడర్ లాగా చేసుకొని వాటర్లో కలుపుకొని తాగినా అది మనకు తగ్గిపోతుంది. ఏమేమి యూజ్ చేస్తారంటే దీనికి ఈ చెట్టుకు వచ్చే ఫ్లవర్స్, లీవ్స్ అండ్ రూట్స్ వీటిని యూజ్ చేయడం ద్వారా వస్తుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. నైస్లీ. ఈ ప్లాంట్ గార్డెన్ చికోరియం ఎండివియం గార్డెన్ చికోరియం అంట. భలే బుషిగా ఉంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ద ట్రీ చెప్పాలి ఫస్ట్ పిల్లలు ఎవరైనా సరే వస్తున్నప్పుడు స్టూడెంట్స్. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఒక దేనివల్ల మామూలుగా ఎక్కువ థ్రెట్ ఉంది మానవాళికి అని చెప్పేసి ఒక ఎనాలిసిస్ చేస్తే ఫస్ట్ థ్రెట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వచ్చే అనర్థాలు ఏదైతే ఉంటాయో దానివల్ల అత్యంత థ్రెట్ ఉంది మానవాళికి అని చెప్పి వచ్చింది. సెకండ్ వన్ టెర్రరిజం అని వచ్చింది. సో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇది కానీ జరగకపోతే మానవాళి వినాశనం జరిగిపోయింది, మానవాళి కూడా ఎక్స్టింక్ట్ అయింది. ఓకే, ఈ పర్యావరణాన్ని ఎందుకు కాపాడాలి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఏమీ లేదు. జస్ట్ మీరు అంతా ముక్కు మూసుకున్నారనుకోండి, ఒక 2 minutes అందరూ ముక్కు మూసుకున్నారనుకోండి, ఏమైందమ్మా నేను చెప్పండి. జస్ట్ ఐ డోంట్ వాంట్ గివ్ ఏ లెక్చర్, ఐ వాంట్ ఇంటరాక్ట్ విత్ యూ. క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ క్వశ్చన్. ఓకే, మీరు నన్ను అడగాలి, నేను నిన్ను అడగాలి. ఒక 5 minutes ఇంటరాక్షన్. ముక్కు మూసుకుంటాం అనుకోండి, వచ్చి బతకగలుగుతాం. ఎందుకని కాదమ్మా, ఎందుకు ముక్కు మూసుకుంటే ఎందుకు ఏ పని చేయదు? ఆక్సిజన్ లంగ్ అందదు. ఓకే, ఆక్సిజన్ లంగ్ అందరు చెప్తున్నారు. ఫ్రమ్ వేర్ ఇట్ ప్రొడ్యూస్ ప్లాంట్స్ నుంచి వస్తాయి కదా. మీరు ముందే చెప్తున్నారు కదా, ముక్కు మూసుకుంటే అంటే గాలి లేకుండా ఉంటే, ఆక్సిజన్ లేకుండా ఉంటే 1 minute మానవాళి మొత్తం పోయింది. ఓకే, అంటే ఇండైరెక్ట్గా ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తే ఒక ప్లాంట్ నుంచి వస్తుంది. అంటే ప్లాంట్ కానీ లేకుండా ఉంటే మనము 1 minute కూడా బతకదు. ఈస్ దేర్ ఎనీ ప్రీషియస్ థింగ్? Is there any, I am asking, just to pose a question to the students, is there any precious thing that we can't live on the earth 1 minute without the trees? అంతకన్నా వాల్యూ అనేది ఏదన్నా ఉంటుందా? ఏదైతే లేకపోతే అంతకన్నా విలువైన మానవాళికి ఏదైనా ఉంటుందా? What's your name? Sumaya Anju. Voices रखते कभी बात कर. Carapendra. ओके, बोलो इसके बारे में समझो. Carapendra. रूट ट्यूबर्स है ना मैम, वो ट्यूबर्स लेको सब्बू चावल वो बनाते, इसमें आयरन, कैल्शियम कंटेंट इसी बनाते सब्बू चावल. रूट ट्यूबर्स दुंपला. ओके, ट्यूबर्स. आयरन, कैल्शियम, मिनरल्स ज़्यादा है उसमें से. आयरन कंटेंट आ जाको बॉडी में ऑक्सीजन ट्रांसपोर्ट इम्प्रूव होता. कैल्शियम बोन स्ट्रेंथ होता है, एंटी कैंसरल, हार्ट डिजीजेस से प्रिवेंट करते हैं, इम्यून सिस्टम बूस्ट होता है. ओके ओके. जेट प्लांट.
ఆ మందులు కూడా ప్లాంట్ నుంచి వస్తాయి. క్రాసుల్లా జవాటా సైంటిఫిక్ నేమ్. పొద్దున లేచిన దగ్గర यूजुअली लकी प्लांट एयर प्यूरिफायर प्लांट का को बुलाते ప్లాంట్ లేని జీవితాన్ని ప్లాంట్ మీద ఆధారపడని మానవ జీవితం ఏదైనా ఉంటుందా? चाय टी పొద్దున లేచిన కానీ टी बनाने को पिए तो डायबिटीज कंट्रोल होता। మనం ఏదైతే కాల్ చేస్తామో సార్ बोलते हैं सुनिए బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసుకో. నీడనిచ్చే గూడు ఏంటిది? చెట్టు. అడుపు నింపే గూడు, నీడనిచ్చే గూడు ఏంటిది? చెట్టు. మనలో కొద్దిగా స్వార్థం ఉంటుంది, చెట్టు గట్ట స్వార్థం ఉండదమ్మా. మంచిగా ఏదైనా యాపిల్ లేకపోతే మామిడికాయ కాసిందనుకో అది పైకి వెళ్ళదు, చెట్టు కిందకే వస్తుంది కోసుకుంటారా అని. దానికి స్వార్థమే ఉండదు, చెట్టుకు స్వార్థమే ఉండదు. మీరు మంచి వేప చెట్టు పూసారు, నువ్వే పీల్చుకో. మంచిది ఏదైనా సరే వేసి గాలి ఒక్కడ నువ్వే పీల్చుకుంటావా? పక్కన కూడా పీల్చుకుంటాడు కదా. ఇంకొద్ది పెద్దదైతే పాకిస్తాన్ కూడా పీల్చుకుంటాడు. అవునా కదా? దాని స్వార్థం ఉందా చెట్టుకి? స్వార్థం ఏమి లేదమ్మా చెట్టుకి. మంచి మన ఏజ్ని, మన ఆయువుని పెంచేది, ప్రాణవాయువుని ఇచ్చేది, ఆయువుని పెంచేది చెట్టు. నిస్వార్థానికి నిధిరూపం చెట్టు, దైవానికి ప్రతిరూపం చెట్టు. ఏదన్నా ఉందా? మనకి ఇంత మంచి మెడిసిన్ ప్లాంట్స్ పెట్టారే మీరు, అన్ని డాక్టర్ కన్నా ఇవి మంచిగా బాగా చేస్తున్నాయే. ఆల్ దీస్ ఆర్ ఏంటి? దైవం యొక్క ప్రతిరూపాలు ఇవన్నీ. అవునా కదా? ఇంత మంచి మెడిసిన్స్ ఇచ్చింది, మెడిసిన్స్ అవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే అవి దైవానికి ప్రతిరూపాలు కదా. సో అంత మంచి చెట్టుల్ని మనం కాపాడుకోవాలి. తెలియని వాళ్ళకి దాని యొక్క యూజెస్ తెలిసేట్టుగా చెయ్యాలి. అది మన బాధ్యత. ఆ బాధ్యత మీది కాబట్టి మీరు భవిష్యత్ తరాలకి చెప్పాలి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవ మనుగడ ఒక్కటంటే ఒకటమ్మా. ఎందుకు చెట్లు పెంచాలని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మూడే చెప్పండి మీరు. ఒక ఎక్స్టెన్షన్ కానీ ఒక స్టార్ట్ అయింది అనుకోండి, అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద హ్యూమన్. ఏదైనా కానీ ఎక్స్టెన్షన్ స్టార్ట్ అయితే అది చివరికి మనిషికే ప్రమాదకరం. సో దట్ ప్రపంచ మానవాళి మనుగడ కోసం, భవిష్యత్ తరాల అవసరాల కోసం, ముఖ్యంగా మనం ఏదైతే నివసించడానికి యోగ్యకరమైనటువంటి భూమిని, భూమాతని కాపాడుకోవడం కోసం మనం కంపల్సరీ పర్యావరణాన్ని కాపాడాలి. ఓకే, పర్యావరణాన్ని పరిరక్షించితే అది మనల్ని రక్షిస్తామా. లేదు దాని కానీ మనం ఏదైనా సఫర్ చేస్తే ఇక ఎర్త్ కేసు రూపంలోనో సునామీస్ రూపంలోనో అది చేసే అల్లకల్లలో మామూలుగా ఉంటుంది. సో కాబట్టి మీరందరూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి చివరగా గాంధీ మహాత్ముడు చెప్పాడమ్మ ఒక మాట, పర్యావరణాన్ని పరిరక్షించడం పరమాత్మను పూజించడంతో సమానము అన్నాడు. పర్యావరణాన్ని పరిరక్షించడం పరమాత్మను పూజించడంతో సమానము. ఎక్కడో ఒకసారి చూసాను నేను, చెట్టు ఈజ్ ఈక్వల్ టు, చిన్న మ్యాథమెటిక్స్ ఫార్ములా రాశాడు, చెట్టు ఈజ్ ఈక్వల్ టు దైవం, చెత్త ఈజ్ ఈక్వల్ టు దయ్యం. మీకు దైవం కావాలా, దయ్యం కావాలా, మీరే తీసుకోండి. ఓకే, పొల్యూషన్ నథింగ్ బట్ పొల్యూషన్. వాడు మీనింగ్ ఏంటంటే చెత్త అనేది ఏంటి? పొల్యూషన్. సకల వ్యాధులకి కారణం పొల్యూషన్. పొగ ఎక్కువైతే లంగ్ క్యాన్సర్ వస్తుంది, చెత్త ఎక్కువైతే దోమలు కుడితే జ్వరాలు వస్తాయి. ఇవన్నిటికీ కారణము పొల్యూషన్. సో మీరు అందరికి చెప్పండి, పొల్యూషన్ మనం ఏం చేయాలి? కంపల్సరీ మిటిగేట్ చేయాలి. Please like, share and subscribe. Thank you for watching.